అందరికీ హాయ్. ఫ్రెండ్స్తో కాకినాడ నుంచి డియోమలి ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. డియోమలి ఒడిశా స్టేట్లోనే హైయెస్ట్ పీక్ ఇది. సీ లెవెల్కి 1672 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉండే ఈ ప్లేస్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. అందమైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, హెయిర్ పిన్ బెండ్స్ ఉండే ఘాట్ రోడ్లో ప్రయాణం. కాకినాడ నుంచి డియోమలి అయితే చిన్న 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ప్రజెంట్ అయితే వల్లప్రోల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. కాకినాడలో రాత్రి 8 గంటలకు మా ప్రయాణం డియోమలి వైపుకి సాగింది. అలా కత్తిపూడిలో షార్ట్ డిన్నర్ బ్రేక్ తీసుకున్నాం డాబాలో. సమ్వేర్ వైజాగ్ దాటేగా టోల్గేట్ దగ్గర చిన్న షార్ట్ టీ బ్రేక్ కోసం అయితే ఆగాం. వెహికల్స్ అయితే ఫాస్ట్గానే వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చాం. ఇంకా 140 km అయితే ఉంది. వైజాగ్ దాటాం, విజయనగరం దగ్గరలో అయితే ఉంది. చలి అయితే బాగానే ఉంది, ఒక 20 degrees అలా ఉంది. అలా వైజాగ్ విజయనగరం దాటి సాలూరు వైపుకి వెళ్తున్నాం. సాలూరు రీచ్ అయ్యాక మీకు ఇలా 2 రూట్స్ అయితే ఉంటాయి. గూగుల్లో మీకు ఈ రూట్ చూపిస్తుంది, దాన్ని అవాయిడ్ చేయండి. దూరమైనా సరే ఈ హైవే రూట్లో అయితే వెళ్ళండి. చాలా హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి స్లోగా. ఫస్ట్ డియోమలి గ్లింప్స్. ఇంకా 20 kilometers దూరంలో ఉన్నాం. టైం 4:23 అయింది. ఇంకో 1 hourలో సన్ రైజ్లో కలుద్దాం. లెట్స్ గో. ఈ బోట్ నుంచి 4 km అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఇలా చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది. కార్కి 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా డియోమలి ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా అక్కడ వెళ్ళిపోయేలా వెళ్ళండి. ఈవినింగ్ అక్కడే క్యాంపింగ్ అది చేసుకోండి నీట్గా. కొన్ని వేల నక్షత్రాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. వీడియోలో తెలియట్లేదు కానీ మీకు కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను చూడండి. సన్ రైజ్ వ్యూ కోసం కొండపైకి అయితే ట్రెక్ చేస్తున్నాం. వ్యూ చూడండి. బ్యూటిఫుల్ వ్యూ. ది రైట్ సైడ్. ఇది వ్యాలీ అటు చూపిస్తాను. వెయిట్ ఫర్ ఇట్. కార్ అక్కడ పార్క్ చేసాం. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ డియోమలి. నైట్ 8కి స్టార్ట్ అయ్యి ఫైనల్గా డియోమలి అయితే రీచ్ అయ్యాం. చాలా ఎలా ఉంది? మామూలుగా లేదు భయ్యా, అదిరిపోతుంది. సూపర్ ఉంది. పై వరకు వస్తేనే అసలైన మజా. ఎంజాయ్మెంట్ మాత్రం ఎక్సలెంట్. అసలు ఏం కనిపించట్లేదు. మంచిది కప్పించింది. పెద్దవాళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయకండి. పీక్ చూడండి. వావ్. డియోమలి ఒరిస్సాలోనే హైయెస్ట్ పాయింట్. ఏపీ ఇండియా బార్డర్లో ఉంది. మన ఏపీలో హైయెస్ట్ పాయింట్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. సన్ రైజ్ చూడండి. అండ్ ద మోస్ట్ అవైటెడ్ సన్ రైజ్ ఈజ్ హియర్.
బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూస్ నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడ తినడానికి తాగడానికి ఏం దొరకవు, ఏం కావాలన్నా మీరు కూడా క్యారీ చేసుకోవాల్సింది. డియోమలి వ్యూ పాయింట్ అయితే చాలా బాగున్నాయి, చాలా చాలా. ఏదో ఓపిక తెచ్చుకొని టాప్ కానీ ఎక్కారంటే 360 డిగ్రీస్ వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. మార్నింగ్ సన్ రైజ్, అటుపక్క ఒక వ్యాలీ, ఇటొక వ్యాలీ, చుట్టూ ఫాగ్. వా, అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్ని. ఎక్కడమంటే ఏదో ఎక్కేసాం కానీ దిగడం పెద్ద టాస్కే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ రూట్లో ఇలా పైకి వెళ్ళి ఈ రూట్లో ఇలా కిందకి వెళ్తుంది. ఎక్కేటప్పుడు ఇలా ఎక్కాము ఈ ముళ్ళులోంచి చాలా చోట్ల. పై వరకు ఎక్కి వ్యూ చూడలేని వాళ్ళకి ఇక్కడ వ్యూ టవర్స్ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి మీరు వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అదే వ్యూ పాయింట్. ఆ పై వరకు మనం వెళ్ళాం.
డియోమలి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రతన్బలి అనే వాటర్ ఫాల్ ఉంటే అక్కడికి అయితే వెళ్తున్నాం. మరి కర్ణాటకలో అలాగే చూసేసాను మేకని. అది ఈ అమ్మ తిట్టింది కన్నడంలోనే. నాకు అర్థం కాలేదు కాబట్టి చూపించాను. ఇక్కడ గాలి గబాదర్ అనేదో ఉంది. ఇక్కడ టోల్ గేట్ 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు కార్కి. గాలి గబాదర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సేమ్ రూట్లో రిటర్న్ రావడం బోరింగ్ అని అలా అరకు మీదుగా వద్దామని డిసైడ్ అయ్యాం. మేము తీసుకున్న డెసిషన్ రాంగ్ అని రియలైజ్ అవ్వడానికి చాలా తక్కువ టైమే పట్టింది. లంచ్ టైంకి అరకు రీచ్ అయ్యాం. అరకు వ్యాలీ. ఈవినింగ్ అలా కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఆగాం. బ్యాడ్ లక్, క్లోజ్లో ఉంది. ఎలా ఉంది? వ్యూ మాత్రం ఎదిరిపోయింది. ఎర్లీ మార్నింగ్ రండి, సన్ రైజ్ మిస్ అవ్వకండి. డీటెయిల్స్ విన్నారు కదా, మీరు కూడా మీ గ్యాంగ్ వేసుకుని వచ్చేయండి. కమ్ టు డియోమలి. కాకినాడ బాయ్స్.